రైతులకు మద్దతు ధర ఇవ్వాలి. బయట దళారీలు బయట మార్కెట్లో అమ్ముకోవడం వల్ల తక్కువ ధర పొందే అవకాశం ఉంది, రైతులు నష్టపోయే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామాన ఈ ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల నుండి మనం వరి పంట అనేది ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇక్కడ లోకల్గా ఉండే స్వయం సహాయక సంఘాలు, పొదుపు సంఘాల వాళ్ళ ద్వారా మనం ఈ కొనుగోలు ప్యాక్స్ కానీ పొదుపు సంఘం ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి కొనుగోలు చేయడం అనేది జరుగుతున్నది. మరి దాంట్లో భాగంగా ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన తిరుమలపల్లి గ్రామంలో ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. దీంట్లో రైతులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ ప్యాడీని క్లీన్ ప్యాడీని తీసుకొస్తే ఎటువంటి తరుగు లేకుండా మీరు కరెక్ట్ మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. తాలు అటువంటి ఏదన్నా ఉంటే అనవసరంగా మళ్ళీ తరుగు అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఈ మోసపోయే నష్టపోయే అవసరం లేకుండా తాలు అవి ఏదన్నా ఒకవేళ మీరు హార్వెస్టర్ ఏదైతే 18 అది వెళ్ళిపోతుంది. మేము ప్రాక్టికల్గా కూడా కొన్ని పంట పొలాలలో సగం కంటే తక్కువే హార్వెస్టర్ ద్వారా తాలు పోతుంది. ఇప్పుడు ఈ తాలు దీంట్లో ఉండడం వల్ల క్వింటాల్కు మీకు 2 కిలోల, అది ఒక బస్తాకు 2 కిలోల తరుగు అంటే ఏం కట్ చేయొద్దని చెప్తున్నా. 30 క్వింటాలు తెచ్చినారనుకోండి, 35లో 150 కిలోల తరుగు అనేది పోతుంది. అంటే మళ్ళీ ఒక క్వింటాల్న్నర తరుగు పోతుంది. క్వింటాల్న్నర అంటే దాదాపు 3,500 రూపాయలు, 4,000 రూపాయలు దగ్గర మీరు నష్టపోవాల్సి వస్తుంది. అదే మీరు హార్వెస్టర్కి 18 నుంచి 20 బ్లోయర్ అది ఆర్పిఎం పెట్టుకుంటే మీకు ఇంతకంటే సగం కంటే తక్కువే పోతుంది. మీరు ఒకసారి ఎవరైనా పరిశీలన చేసి చూసుకోండి. దానివల్ల మీరు చాలా మందికి ఎక్కువ అవుతుందేమో, మాకు అంతా కమిషనరేట్ నుండి రైతులకి సలహాలు అందజేయవలసిందిగా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు అందరు ఇంకా కటింగ్లు అయ్యే రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి కటింగ్ టైంలోనే మీరు కొంచెం ఆ బ్లోయర్ ఎక్కువ పెట్టుకొని ఆర్పిఎం 18 నుంచి 20 పెట్టుకుంటే, ఇక్కడికి వచ్చినాక ఇందాక ఒక రైతు అన్నారు, ఈ ఎండాకాలం మేము పట్టుడు మాతో కాదు. నిజమే, బాగా కష్టం ఎండాకాలం. ఇప్పుడు మళ్ళీ అది దాన్ని ఏమంటారు, క్లీనర్ లో పోసి చెయ్యాలంటే ఈ ఎండాకాలం బాగా కష్టమైన విషయం. మీ ఇంట్లో మనుషులు లేకుంటే మళ్ళీ లేబర్ని పెట్టాలి, ఇదంతా సమస్య. దానికంటే మీరు అక్కడ హార్వెస్టర్ దగ్గరే చేయండి, ఈ సమస్య అనేది రాదు. క్లీన్ ప్యాడీ వస్తుంది, రాగానే కాంటాలకు వేయచ్చు. ఎక్కడ ఎవరు మిమ్మల్ని తరుగు అడిగే ప్రసక్తి రాదు. ఎవరైనా అడిగితే మాకు ఫిర్యాదు చేయండి, మేము తప్పకుండా ఆ మిల్లర్ మీద చర్య తీసుకుంటాం. కానీ మీరు క్లీన్ చేయకుండా వస్తే మాత్రం మేము బాధ్యత తీసుకోలేం. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్యాడీ అనేది మిల్లర్లు కొంటలేరు. మీకు తెలుసో తెలీదో, చాలా మంది అనుకుంటారు రైస్ మిల్లర్ల కోసం ఈ అధికారులంతా రైస్ మిల్లర్ల కోసం పనిచేస్తున్నారు, రైస్ మిల్లర్ల తరపున పనిచేస్తున్నారు. ఇట్లాంటి హార్వెస్టర్ సెట్ చేసుకుంటే ఇక్కడ ప్యాడీ క్లీనరు, ఈ ఎత్తుడు, ఈ పోసుడు, ఈ పనులు ఏం ఉండకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా గమనించి ఈసారి నుంచి ఇది అమలు చేస్తే మీకు శ్రమ ఉండదు, మాకు కూడా మంచి ప్యాడీ వస్తుంది. మిల్లర్ నుంచి కూడా మనం మంచి బియ్యం తీసుకోగలుగుతాము. ఎక్కడ కూడా మొత్తం సర్కిల్ ఈ మొత్తం దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అనేది నా రిక్వెస్ట్. రెండోది, ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ వచ్చినారు వాళ్ళు మాత్రం కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వచ్చి కొద్ది కష్టపడి ప్యాడీ క్లీనర్ తోటి ఒకసారి క్లీన్ చేసుకుంటే, ప్యాడీ క్లీనర్తో క్లీన్ చేయడంలో మాయిశ్చర్ కూడా తగ్గిపోతుంది. ఆ గాలికి మాయిశ్చర్ కూడా 1-2% తగ్గిపోతుంది. కాబట్టి తొందరగా ఎండిపోతాయి, ఇటు క్లీన్ కూడా అవుతుంది. కాబట్టి రైతులందరూ ఈ విషయంలో సహకరించాల్సిందిగా మా విజ్ఞప్తి. తర్వాత ట్యాగింగ్ విషయంలో కానీ ఇంకేదైనా కూడా ఈసారి ఇంకా మేము ముందునే జాగ్రత్త తీసుకుంటున్నాం, ఎక్కువ మీకు ఇబ్బందులు రాకుండా. కాకపోతే సెంటర్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, హమాలీలను సఫిషియెంట్గా పెట్టుకోవాలమ్మా. కాలం ఒకటి అకాల వర్షాలకు వచ్చే సీజన్, రెండవది ఏంటంటే ఎండ. మీరు 11 దాటితే ఇక్కడ కాంటా పెట్టనే లేదు.
పెట్టకూడదు కూడా. 11 లోపలనే కాంటా బంద్ చేయాలి. పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే 11 గంటల కల్లా చేయాలి. మళ్ళీ సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టుకోవాలి.